మూడవ నది పేరు టిగ్రీసు. అది అస్సీరియాకు తూర్పున ప్రవహించును. ఆదికాండము 2వ అధ్యాయము 14వ వచనము. ఏదెను తోటలో ప్రవహిస్తున్న మూడవ నది పేరు టిగ్రీసు. దాని అర్థం స్విఫ్ట్, అంటే త్వరితముగా, వేగంగా ప్రవహించేది అని అర్థం. మన జీవితంలో కూడా దేవుని వరాలు త్వరగా రావాలి, వేగంగా మన జీవితం ప్రభువులో అభివృద్ధి చెందాలి. చాలామంది ఈ లోకంలో వేగంగా అభివృద్ధి చెందాలని ఆశపడుతుంటారు. బంగారం కోసం, ధనం కోసం వేగంగా పనులు చేస్తారు. కానీ ఇవేవి మనల్ని ప్రభు వద్దకు చేర్చలేవు. మనం వేగంగా ప్రభు వద్దకు రావాలంటే ప్రార్థన, త్యాగాలు, పరిశుద్ధ గ్రంథ పఠనము వేగంగా మనలను ప్రభు వద్దకు నడిపిస్తాయి. మార్తమ్మ పనిలో వేగంలో ఉంది, కానీ మరియమ్మ దేవునికి దగ్గరగా కూర్చొని ఆయన మాటలు విని ప్రార్థించి ప్రభువును మన్నన పొందుకుంది. మరి నీవు మార్తను పోలి ఉన్నావా, మరియను పోలి ఉన్నావా? మరియమ్మల ప్రభువులో వేగంగా అభివృద్ధి చెందుదాం.